జిల్లా కలెక్టర్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రుద్రంగి మండలం బీసీసీఎల్ అధ్యక్షులు గండి నారాయణ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 17న నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను అవమానించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రోటోకాల్ పాటించకుండా అవమానించిన జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసి ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలోని మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, మనోహర్, ఎర్రం గంగా నర్సయ్య, గండి అశోక్, ఇప్ప మహేష్, పాల నర్సయ్య, ఎర్రం అరవింద్, దువ్వక గంగాధర్, శివరాత్రి రత్నం తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది. అందులో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం కలెక్టర్ గారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారిపై అధికారికంగా నిర్వహించే క్రమంలో నిర్లక్ష్యం వహించినట్టు మాకు ఆగుపడతా ఉంది. ఇట్టి ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఒక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గారి పైన ఇలా నిర్లక్ష్యం వహించడాన్ని మేము ఖండిస్తూ ఈరోజు రుద్రంగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. తక్షణమే కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలి. మున్ముందు ఇలాంటి బడుగు బలహీన వర్గాల నాయకుల పైన నిర్లక్ష్యం వహించే ఇలాంటి అధికారులు కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుతుంటే అందులో ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పాల్సిన కలెక్టరే లేటుగా రావడం, జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో లేకపోవడం, ఇవన్నీ మేము మన గౌరవ ఎమ్మెల్యే గారిని అవమానించినట్టు మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో తన వాహనానికి సైరన్ వేసుకొని వచ్చి జాతీయ జెండాను అగౌరవపరచడమే కాకుండా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసంగించడానికి కనీసం అటువంటి ఇన్విటేషన్లో కూడా అది లేకపోవడం చాలా బాధాకరం. అంతేకాదు బీసీ అన్న కారణంతో ఇప్పటికీ గత ఆగస్టు 15 రోజు కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచే విధంగా ప్రవర్తించడం జరిగింది. కలెక్టర్ గారు చదువుకొని ఉన్నత చదువులు చదివి కలెక్టర్ జాబ్ వచ్చిన తర్వాత కూడా మీరు ఆ చదువుకున్న సంస్కారాన్ని కూడా ప్రజలలో అవహేళన చేస్తూ ఆ యొక్క పదవికి కూడా మీరు కనీస మర్యాద గౌరవం ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇంతేకాదు రానున్న రోజుల్లో కూడా పై అధికారులు స్పందించి కలెక్టర్ గారిని వెంటనే సస్పెండ్ చేసి ఇక్కడి నుంచి తరలించవలసిందిగా కోరుతున్నాం. దినోత్సవంలో భాగంగా పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారిని ఒక మంచి హోదాలో ఉన్నటువంటి ఒక కలెక్టర్ హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇలా అవమానపరచడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన కనీస విలువల విధేయతతో కూడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అగౌరవపరచడాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకత్వం కానీ ఎలాంటి మర్యాదలు ఇవ్వకుండా బిహేవ్ చేస్తున్నటువంటి కలెక్టర్ వెంటనే సస్పెండ్ చేసి జిల్లాలో లేకుండా చేయాలని చెప్పి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరం. ఒక బీసీ బిడ్డ మన ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తిని మరి ఇటువంటి అవమానపరచడం అనేది చాలా బాధాకరం. అటువంటి కలెక్టర్ను అధికారులను ఎవరైనా కానీ మరి సస్పెండ్ చేసి మరి ఇక్కడి నుంచి తీసేసే విధంగా ఉండాలని గౌరవ ప్రభుత్వాన్ని మరి పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది. వారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. రానున్న రోజులలో కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరైనా కానీ ప్రజా సమస్యలపై మాట్లాడిన వ్యక్తిని మరి ఇటువంటి ప్రోటోకాల్ను పాటించకపోవడం చాలా బాధాకరం. ఇది మేము తీవ్రంగా బీసీల పక్షాన మేము అందరం కూడా ఖండిస్తూ ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత పెద్ద నాయకుడు ఒక బీసీ బిడ్డ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారిని మరి అగౌరవపరిచేందుకు వెంటనే తక్షణమే సీఎంఓ వారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మా పెద్దలు మంత్రివర్గ స్థాయిలో కూడా కాంప్లైంట్లు ఉన్నాయి. ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేస్తారా, ట్రాన్స్ఫర్ చేస్తారా, మరి దానికి వివరణ ఇవ్వాల్సింది. నేటికి కూడా వివరణ లేదు. దయచేసి మరి మా ఎస్ఐ గారు కూడా ఇవ్వడం జరిగింది. మా రుద్రంగి పార్టీ కాంగ్రెస్ సభ్యులైతే అందరూ కలిసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చే వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తుంది.